ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ऑस्पिशियस डे मुझे सोनिया जी से मिलकर जून 2 is our state appointed day. Celebrations are going on. So I have invited Srimati Sonia Gandhi ji to attend that occasion on behalf of Telangana people. So in principle she has agreed to come Telangana to attend that occasion. Very auspicious day for Telangana people. That is why we have invited, our cabinet has passed a resolution to invite Srimati Sonia Gandhi ji. I have conveyed my cabinet decision and Telangana people's request. And so PM is now targeting the Congress that over reservation issue, and even Pakistani leaders praising Congress leaders. How do you look at it, sir? And मैं एक बात साफ कहना चाहता हूँ, जब जब चुनाव आएंगे तब तक मोदी जी को पाकिस्तान याद आएंगे. भाई किसने गया पाकिस्तान प्राइम मिनिस्टर बर्थडे के लिए? कांग्रेस नेता लोग थोड़ी गया. मोदी जी को जब पसंद है पाकिस्तान जाएंगे, पाकिस्तान में प्रेसिडेंट वहाँ के नेता जन्मदिन में मिलेंगे, गला मिलेगा, नहीं तो पाकिस्तान से अच्छा रिश्ते के बारे में बोलेगा. मुझे सोनिया जी से मिलकर जून 2 is our state appointed day. Celebrations are going on. So I have invited Srimati Sonia Gandhi ji to attend that occasion on behalf of Telangana people. So in principle she has agreed to come Telangana to attend that occasion. Very auspicious day for Telangana people. That is why we have invited, our cabinet has passed a resolution to invite Srimati Sonia Gandhi ji. I have conveyed my cabinet decision and Telangana people's request. And so PM is now targeting the Congress that over reservation issue, and even Pakistani leaders praising Congress leaders. How do you look at it, sir? And मैं एक बात साफ कहना चाहता हूँ, जब जब चुनाव आएंगे तब तक मोदी जी को पाकिस्तान याद आएंगे. भाई किसने गया पाकिस्तान प्राइम मिनिस्टर बर्थडे के लिए? कांग्रेस नेता लोग थोड़ी गया. मोदी जी को जब पसंद है पाकिस्तान जाएंगे, पाकिस्तान में प्रेसिडेंट वहाँ के नेता जन्मदिन में मिलेंगे, गला मिलेगा, नहीं तो पाकिस्तान से अच्छा रिश्ते के बारे में बोलेगा. मुझे सोनिया जी ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుండి అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్ చెప్పండి. జమీమాక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2న జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం మనం గమనించవచ్చు. ఓవరాల్గా మరి ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని కూడా ప్రత్యేక ఆహ్వానితురాలుగా కూడా పిలిచేందుకు ఢిల్లీకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమెను కలిశారు. ఆమెను మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానించారు. అందుకు మరి సోనియా గాంధీ కూడా మరి సుముఖత వ్యక్తం చేశారని కూడా రేవంత్ రెడ్డి ఆ తర్వాత నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమం చేశారో, ఎవరైతే కొట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మరి సముచితమైన గౌరవం అందిస్తామని చెప్పారు. అందులో భాగంగానే మరి ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కూడా మరి కృతజ్ఞతలు చెప్పే విధంగా కూడా మరి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. మొట్టమొదటగా గన్ ఫౌండరీ దగ్గర మరి అమర వీరులకు సీఎం రేవంత్ రెడ్డి మరి నివాళులు అర్పిస్తారు 2వ తేదీన. ఇక ట్యాంక్ బండ్ పరిసరాలు కావచ్చు, అలాగే మరి సెక్రటేరియట్ పరిసరాలను కూడా మరి దీనికి సంబంధించి ముస్తాబు చేసేందుకు ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని మరి సిఎస్ శాంతికుమారి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వెళ్తున్న క్రమంలో మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు కూడా యూపీఏ చైర్పర్సన్గా మరి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి ఏదైతే కాంగ్రెస్ హయాంలోనే మరి ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆవిర్భావ ఉత్సవాల పేరున మరి జూన్ 2న మరి ఉత్సవాలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది కూడా మరి 9వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న క్రమంలో దశాబ్ది ఉత్సవాలను కూడా మరి ఇక ఘనంగా నిర్వహించారు 10 రోజుల పాటు. అలాగే ఈసారి కూడా బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ కూడా మరి ఉద్యమం చేసి ఏదైతే 13 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తర్వాత మరి తెలంగాణ ప్రజల మద్దతుతో మొదటిసారి రెండవసారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఇక 10 ఏళ్ల ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఇప్పుడు కూడా 3 రోజుల పాటు మరొకసారి కూడా ముగింపు వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికోసం మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేణులందరూ కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి నాయకులు కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పరంగా అటు ప్రతిపక్ష పరంగా కూడా మరి ఇక రెండు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు మరి పూర్తి స్థాయిలో ఈ అవతరణ వేడుకలను అయితే మరి పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకే మరి నిర్దేశించుకున్నాయి. సో దీంట్లో మరి బీజేపీ ఇప్పటి వరకు కార్యాచరణ ఏం ప్రకటించలేదు. సో వాళ్ళు కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో మరి ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని ఈ యొక్క కార్యక్రమాల కోసం హైదరాబాద్కు ఆహ్వానించడం కావచ్చు, మరి హైదరాబాదు భారీ బహిరంగ వేదిక నుంచే ఆమెకు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడం కావచ్చు, తర్వాత ఆమెకు సమున్నతంగా గౌరవించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరి గత కొన్నాళ్ళుగా కూడా అమరుల కుటుంబాల్లో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు తొలి దశ కావచ్చు మలి దశ ఈ యొక్క పోరాటం చేసిన అమరుల కుటుంబాలను కూడా ఇదే వేదిక ద్వారా పిలిపించి వాళ్ళందరూ కూడా సత్కరించే కార్యక్రమం అయితే చేయబోతున్నారు. జమీమా. అయితే శ్రీనివాస్, సోనియా గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆమెతో పాటుగా ఇంకెవరెవరు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు? ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు అయితే సోనియా గాంధీ గారు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మరి పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం ఉంది. ఆమె ముఖ్య అతిథిగా మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా మరి పూర్తి స్థాయిలో ఆమెను రావడానికి తర్వాత ఆమె రావాలని కూడా కోరిన నేపథ్యంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పటికే క్యాబినెట్ భేటీలో మరి ఈ యొక్క విషయంపై కూడా ఆమోదం పొందడమే కాకుండా దీనికి సంబంధించి మరి సీఎం హోదాలో మరొకసారి కూడా ఢిల్లీకి వెళ్ళి మరి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి నాయకురాలు ఆమె తెలంగాణ ఇచ్చిన నేత కనుక ఖచ్చితంగా ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడమే కరెక్ట్ అని ఆయన భావించారు. అందుకే ఆయన ఢిల్లీకి వెళ్ళి మరి స్వయంగా ఆహ్వానించారు. సో ఆమె కూడా సుముఖత వ్యక్తం చేశారని కూడా రేవంత్ రెడ్డి మరి సోనియా గాంధీని కలిసిన తర్వాత మరి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. ఇక ముఖ్య అతిథిగా ఆమె వస్తున్న క్రమంలో మరి కాంగ్రెస్ సంబంధించిన మహామహులంతా వచ్చే అవకాశం ఉంటుంది కనుక హైదరాబాదులో మరి ఇక సెక్రటేరియట్ వద్ద కావచ్చు, ట్యాంక్ బండ్ వద్ద కావచ్చు, అలాగే పరేడ్ గ్రౌండ్స్ వద్ద మరి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ నియంత్రణ కోసం అయితే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై శాంతికుమారి మరి పోలీసులతో డీజీపీతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఇక దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని కూడా ఆదేశించారు. సో మరి 2వ తేదీ జూన్న మరి ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు ఉంటాయి కనుక మరి నగరవాసులు కూడా మరి 2వ తేదీన బయటకు వెళ్ళే క్రమంలో ఆ ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి కూడా మరి ప్రయాణించాల్సి ఉంటుంది. లేనిచో కొంత ఆంక్షల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జమీమా. Yes, thanks for the updates and details, Srinivas.